హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మన ఇంటి హెల్తీ ఫుడ్స్. ఈరోజు ఒక టేస్టీ రెసిపీ ఇన్స్టెంట్ ఎగ్ నూడిల్స్ సింపుల్ ప్రాసెస్లో ఎలా చేయాలో చూపించబోతున్నాను. మనకి ఎప్పుడైనా నూడిల్స్ తినాలనిపిస్తే వెంటనే షాప్కి వెళ్తాం. అలా కాకుండా మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఈజీగా 5 మినిట్స్లో చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకొని ఇంట్లోనే తినచ్చు. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం. అందులో 1 టీ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ కారప్పొడి, చిటికెడు పసుపు, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుందాం. అందులో 2 గుడ్లు పగలగొట్టుకొని యాడ్ చేసుకోవాలి. అంతా ఒక 30 సెకండ్స్ అలా ఉంచేసి తర్వాత కలుపుకోవాలి. అలా కలిపితే మనకి ముక్కలు కొంచెం పెద్ద పెద్దగా వచ్చి తినడానికి బాగుంటుంది. వెంటనే కలిపితే చిన్నవిగా వస్తాయి. ఇలా అంతా మొత్తం అంతా బాగా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఈ యొక్క ఎగ్స్ అన్నీ ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇదే ప్యాన్లో 2 టీ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకుందాం. అందులో సన్నగా కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న ఒక పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. 1 మినిట్ ఇలా ఫ్రై చేస్తే ఆనియన్స్ అన్నీ సాఫ్ట్ అయిపోతాయి. నెక్స్ట్ ఇందులో వెజిటేబుల్స్ యాడ్ చేసుకుందాం. సన్నగా తరిగిన పొటాటోస్, క్యారెట్స్, అలాగే సన్నగా తరిగిన టొమాటోస్ కూడా యాడ్ చేసుకొని అన్నీ కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ మూత తీసి చూద్దాం. వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అయ్యాయి. ఇందులో పావు టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ కారపొడి, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇందులోనే ఇన్స్టెంట్ టేస్ట్ మేకర్ నూడిల్స్లో ఇస్తారు కదా, ఒక మసాలా కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. మసాలా అంతా బాగా కలిసేలాగా మొత్తం అంతా కలుపుకుందాం. అంతా కలిసిన తర్వాత ఇందులో 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ బాగా మరిగే వరకు ఉంచుకొని అందులో నూడిల్స్ యాడ్ చేసుకుందాం. ఇందులో నేను 2 ప్యాకెట్స్ నూడిల్స్ యాడ్ చేస్తున్నాను. అప్రాక్సిమేట్లీ 150 గ్రామ్స్ వరకు ఉంటుంది. బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ మూత తీసి చూద్దాం. నూడిల్స్ బాగా సాఫ్ట్ అయ్యాయి కదా, ఇంకొంచెం వాటర్ ఉంది. ఫైనల్గా ఫ్లేవర్ కోసం కొత్తిమీర చల్లుకుందాం. ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఎగ్ బుర్జీ కూడా ఇందులో యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. వాటర్ అంతా బాగా ఇంకిపోయే వరకు ఇంకొక 30 సెకండ్స్ కుక్ చేస్తే సరిపోతుంది. ఎంతో రుచికరమైన ఇన్స్టెంట్ ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయింది. ఇది వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఇష్టపడతారు. మీరు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.